హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? మేమైతే భగవంతుని దయ వల్ల బాగున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. చూడండి, ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండి. నేను శివరాత్రికి పిల్లలందరూ ఉపవాసం ఉంటారు కదా, ఫ్యామిలీ వాళ్ళు. అయితే ఇంకా నెక్స్ట్ డే ఏదైనా కొంచెం వాళ్ళకు టేస్టీగా వండి పెడితే కొంచెం ఇష్టంగా తింటారని అన్ని వెజిటేబుల్స్ వేసి బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఓన్లీ వెజిటేబుల్స్ అంటే ఎప్పుడు మామూలుగా రొటీన్గా చేసుకుంటాం కదా, సపరేట్గా అన్నీ కలిపి చేస్తే కొంచెం వాళ్ళకు హెల్తీగా కూడా ఉంటుంది, టేస్టీగా ఉంటుందని. చూడండి, క్యారెట్, బీన్స్, బఠానీ, ఆలు, టొమాటో, క్యాలీఫ్లవర్, ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు వేరే కర్రీస్ కూడా వేసుకోవచ్చు. టొమాటో, కొత్తిమీర, పుదీనా, చూడండి, ఇంకా పెరుగు, ఇవన్నీ గ్రీన్ చిల్లీ కూడా బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కొంచెము వాటర్ బాయిల్ చేసుకొని అందులో బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఆలు మాత్రము ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మిగతావన్నీ వాటర్లో బాగా ఉడికించుకున్న ఒక 10 minutes అట్లా ఉడికించుకున్న తర్వాత ఇంకా పక్కకు తీసేసి మనము స్ట్రెయిన్ చేసి చల్లారిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మనకు తొందరగా అవి ఫ్రై అవుతాయి, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే చాలా ఆయిల్ పడుతుందని మనం చూడండి పక్కకు వేరే స్టవ్ మీద వాటర్ పెట్టి అందులో నేను బాయిల్ చేస్తున్నాను. ఇంకా ఆలు ఫ్రై అయిపోయింది. అయితే ఇప్పుడు మనము వంట చేసుకుంటూ ఒక విషయం చెప్పుకుందాం ఫ్రెండ్స్. నా లైఫ్లో జరిగిన సంఘటన చాలా సంవత్సరాల క్రింద. అప్పుడు మా పిల్లలు చిన్న వాళ్ళు ఉండే. అయితే విలేజ్లో అప్పుడు నేను విలేజ్లో ఉంటుండే ఫ్రెండ్స్. మా ఇల్లు ఉంది అక్కడ, పెంకుటిల్లు. అయితే ఏం జరిగిందంటే, మా పిల్లలందరూ చిన్నగా ఉన్నారు, స్కూల్కి వెళ్తుండే. అయితే ఒకసారి మా ఇంట్లో ఏమో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుండే ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు మా మమ్మీకి కూడా ఫోన్ చేసి చెప్పిన, మా మమ్మీ ఇంట్లో ఏమో సౌండ్ వస్తుంది, ఏదో ఇంట్లో ఉన్నట్టు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నాకేం అసలు అనిపిస్తుండే కానీ ఏం కనిపించకపోతుండే ఫ్రెండ్స్. మీరు నమ్ముతారో నమ్మరో కానీ. అయితే మా దగ్గర ఇనుప పెట్టె కూడా ఉండే ఫ్రెండ్స్. అప్పుడు ఆ మంచం కింద ఇనుప పెట్టెలో మా పిల్లల స్కూల్ యూనిఫామ్స్, డైలీ వేర్ క్లాత్స్ అందులో పెడుతుంటే, ఇంకా కొంచెం కాస్ట్లీ బట్టలు ఆ ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి వేసుకునేటివి బీరువాలో పెడుతుండే ఫ్రెండ్స్ నేను. ఇంకా డైలీ పిల్లలు వస్తుండే స్కూల్ నుండి యూనిఫామ్ చేంజ్ చేసుకొని ఆ పెట్టెలో నుండి ఇంకా వేరే డైలీ వేర్ క్లాత్ తీసుకొని తొడుక్కుంటుండే, మళ్ళీ ఆ పెట్టే మంచం కింద జరిపేస్తుండే ఫ్రెండ్స్ మేము. ఇంకా మేము నైట్ పండుకున్న తర్వాత అందులో ఏముంది నేను తర్వాత లాస్ట్లో చెప్తా ఫ్రెండ్స్, సస్పెన్స్. ఇంకా సస్పెన్స్ ఏముంది చెప్తాను కానీ, కట్లపాము ఉండే ఫ్రెండ్స్. డైలీ మేము పండుకున్న తర్వాత అది నైట్ లేదా ఇల్లు మొత్తం తిరిగి నేను రోజు జొన్న రొట్టి చేస్తుంటే ఫ్రెండ్స్. ఇంకా కొంచెం మిగిలిన పిండి టేబుల్ పైన పెట్టేస్తుండే, మూత పెట్టకపోతుండే ఫ్రెండ్స్ నేను. ఇంకా ఎవరు వస్తారు అని ఆ టేబుల్ మీద మొత్తం పిండి పడిపోతుండే. నేను మా పిల్లలు చేసిరేమో అట్లా అని రోజు ఆ పిండి తీయాలి. పడేసిన తర్వాత మార్నింగ్ లేచి అది పడేస్తుండే, కానీ అప్పుడే మరి ఏమన్నా మూత పెట్టి పెట్టవచ్చు కదా, అట్లాగే వదిలేస్తుండే టేబుల్ పైన పెట్టేసి. అట్లా ఒక కనీసము 10 days అన్న ఫ్రెండ్స్ నేను రొట్టె చేయాలి, ఆ టేబుల్ పైన మిగిలిన పిండి పెట్టేసి అది పిండి మొత్తం పడిపోవాలి. అరే రోజు ఈ పిండి ఎట్లా పడిపోతుంది అని నాకు డౌట్ వచ్చింది. ఒకరోజేమో సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్, ఇట్లా బుస్ బుస్ అని. అరే మా ఇంట్లో సౌండ్ వస్తుంది బుస్ బుస్ అని మా అత్తమ్మ వాళ్ళకి చెప్పిన ఫ్రెండ్స్. పక్కకే ఉంటారు మా అత్తయ్య వాళ్ళు. అత్తమ్మ ఏమో ఇంట్లో ఇట్లా బుస్ బుస్ అని సౌండ్ వస్తుంది, నాకేమో భయం అవుతుంది, ఏం సౌండో ఏమో. నేను ఈరోజైతే మా ఇంట్లో వంట చేయను. అప్పుడు మాకు గ్యాస్ ఉంది కానీ బయట కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే ఫ్రెండ్స్ నేను, విలేజ్ కదా. అయితే ఇంకా ఇంట్లోకి పోయి బియ్యం అవన్నీ తీసుకోవాలంటే నాకు భయం అవుతుంది. అయితే అత్తమ్మ ఈరోజు నేను మీ ఇంట్లో వచ్చి వంట చేసుకుంటా, మా ఇంట్లో ఏమో సౌండ్ వస్తుంది, పాము తిరుగుతున్నట్టు డౌట్ అనిపిస్తుంది నాకు. అంటే పాము లేదు, ఏం లేదు, నువ్వు ఇంతకుముందు కూడా అట్నే పాము అని చెప్పినావు, అది వేరే విషయం, ఎప్పుడన్నా చెప్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. చెప్పినావు అప్పుడు కూడా కనిపించలేదు, దొరకలేదు, ఎలుకని చూసి పాము అనుకుంటావు నువ్వు, పాము లేదు ఏం లేదు అన్నది. ఇంకా ఏం చేసిన ఫ్రెండ్స్, ఎట్లా ఇక మా అత్తమ్మ ఉండనియదు వాళ్ళ ఇంట్లో అని మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత బయటనే కూర్చున్నాను నేను. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ నెంబర్ తీసుకుపోయి వాళ్ళు తోడు ఉంటే అప్పుడు గిన్నె బియ్యము అవన్నీ తీసుకొచ్చి ప్లేట్లు బయట వంట చేసుకొని, బయటనే కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తిని వాళ్ళ డాడీ డ్యూటీ నుండి వచ్చే వరకు బయటనే కూర్చున్నాం ఫ్రెండ్స్ మేము. అట్లా కూడా మాకు అసలు ఏం పెట్టె మీద ఎప్పుడు డౌట్ రాలే ఫ్రెండ్స్ అందులో ఉందని.
అయితే ఒకసారి మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర సిటీలో ఫంక్షన్ ఉండే హైదరాబాద్లో. ఇంకా విలేజ్ నుండి వచ్చినాం ఫ్రెండ్స్ మేము. ఫంక్షన్కి వచ్చి అట్నే ఈ విషయం చెప్దామని మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినా. ఫంక్షన్ అయిపోయిన తర్వాత సిటీ నుండి వెళ్ళి మమ్మీ మా ఇంట్లో ఏమో తిరుగుతున్నట్టు ఉన్నట్టు నాకు అట్లా అనిపిస్తుంది మమ్మీ, కానీ ఏందో అర్థమైతే లేదు. సౌండ్ కూడా వస్తుంది కానీ ఏందో ఉంది, నాకు కంపల్సరీ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటే, ఏమో బేటా ఏముందో ఏమో అని ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయింది ఆమె కూడా. తర్వాత ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఆ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు కూడా ఫ్రెండ్స్ మా పిల్లలు స్కూల్ నుండి వచ్చినారు. వాళ్ళే లాక్ తీసుకొని యూనిఫామ్ చేంజ్ చేసుకొని ఇంకా పెట్టెలో నుండి బట్టలు తీసుకొని వేరేవి డైలీ వేర్ క్లాత్స్ యూనిఫామ్ చేంజ్ చేసి బట్టలు దొడుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళే. కానీ ఆ పెట్టెలో అట్లనే ఉంది, అన్ని బట్టల కింద ఉంది అది. అయితే ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత అట్లనే పండుకున్నాం నార్మల్గా. ఇంకా నెక్స్ట్ డే అది ఇంకా వేరే ఫంక్షన్ వచ్చింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత. వస్తే ఇంకా అక్కడికి రెడీ అవుదామని మేము అందరము రెడీ అయినాం. రెడీ అయిన తర్వాత లాక్ వేసేసినాం. మా పిల్లలు కర్చీఫ్ కావాలి మమ్మీ, ఫంక్షన్కి వెళ్తున్నాం కదా కర్చీఫ్ అంటే సరే అని లాక్ తీసి ఇంకా పెట్టెలా కర్చీఫ్ తీద్దామని డోర్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. ఆ పెట్టెకు కొంచెము వెనకాల రంధ్రం ఉండే ఫ్రెండ్స్, అది ఇంకా కొంచెం ఇరిగిపోయి ఉండే. అందులో నుండి వస్తుంటేనే నేనైతే ఎప్పుడు ఇంకా పంచం కింద కదా పెట్టే ముందు లాగ్ వేసేది ఉంటుంది, వెనకాలనేమో రంధ్రం ఉండే ఇరిగిపోయిన ఉండే కొంచెము. అయితే ఇంకా పిల్లలు కర్చీఫ్ అడిగినారు కదా అని చాలా కింద ఉండే అది. బట్టలన్నీ తీసి పెట్టెలో నుండి పక్కకు పెట్టి మడత పెట్టి కింద ఉందేమో కర్చీఫ్ తీస్తాము బట్టలన్నీ ఇంకా పెట్టెలోనే పెడతా కదా అని బట్టలన్నీ తీసి మడత పెట్టి పక్కకు పెట్టేసి కర్చీఫ్ వెతుకుతుంటే అందులో పాము పండుకొని ఉంది ఫ్రెండ్స్. అది కట్ల పాము అంట, నాకు తెలియదు కానీ అది చూడంగానే నాకు ఎంత భయమైంది తెలుసా ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తుంటే కూడా ఇప్పుడు నా కళ్ళ ముందు ఆ సంఘటన జరుగుతున్నట్టు అట్లా అనిపిస్తుంది నాకు ఫీలింగ్. అయితే ఇంకా నేను ఏమో మనం సౌండ్ చేసి మాట్లాడితే అది వింటే అంటారు కదా, సప్పుడు చేయకుండా ఉరికొచ్చి ఇంకా మా మామయ్య వాకిట్లో నిలబడి ఉండే బస్ గురించి వెయిట్ చేసుకుంటా ఫంక్షన్కి పోతామని మా పిల్లలు మామయ్య. అయితే చెప్పిన మామయ్య ఇట్లా పెట్టెల పాము ఉంది అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికి కొంచెం హెల్ప్కు చంపేయడానికి రమ్మని పిలిస్తే ఎవ్వరు వస్తలేరు ఫ్రెండ్స్, భయపడుతున్నారు వాళ్ళు. ఇట్లా చేయాలి నేను ఒక ఆమెను మామయ్య వచ్చినారు కానీ మేమిద్దరు, నాకు అసలు పెట్టి పట్టుకోవాలంటే భయం అవుతుంది. పట్టుకో ఏం కాదు బయటికి తీసుకుపోయి మిగిలిన నేనేం చేసినా తెలుసా ఫ్రెండ్స్, అది చూసినా కదా పెట్టెలా కర్చీఫ్ ఏం తీసుకోలేదు కానీ ఆ పెట్టెలో నుండి పైన తీసిన బట్టలన్నీ మడతపెట్టి పైన తీసినా కదా, అది తీసినవన్నీ పక్కకు పెట్టి మెల్లగా అంతలో వేసేసిన దానిపైన. అది పండుకొని ఉండేనో ఏమో, పెట్టెలో నుండి తీసిన బట్టలన్నీ దానిపైన వేసేసలేదా, అది డోర్ పెట్టేసిన, పెట్టేది మూత పెట్టేసిన. ఇక మా మామయ్య పోయి చెప్తే పెట్టే బయటికి పట్టుకొద్దాం ఉండు ఫస్ట్, ఎవరు వస్తలేరు కదా బయటికి పట్టుకొస్తే ఎట్లానో ఏదో ఒకటి చేద్దామని రెండు సైడ్లు ఆయన ఒక సైడు నేను ఒక సైడు పెట్టే పట్టుకొని వచ్చి మొత్తం రోడ్డు పైన పెట్టేసినాక ఇంత పెద్ద కట్టె తీసుకొని మా మామయ్య అందులో నుండి ఒక్కొక్కటి ఆ క్లాత్స్ బయటికి తీస్తూ ఉన్నారు, గుడ్డలు ఒక్కొక్క బట్ట పిల్లలు డైలీ వేర్ క్లాత్స్ ఒక్కొక్కటి తీస్తూ ఉన్నారు. కనీసం ఒక 10 జతలు అట్లా తీసిన తర్వాత అది కింద పండుకొని ఉంది హాయిగా. ఇక దాన్ని కట్టెతోని మెల్లగా తీసి రోడ్డు మీదకి వేసేసినారు మా మామయ్య. వేసి దాన్ని రోడ్డు మీదకి వేసిన తర్వాత తీసుకుపోయి ఒక సంచిలో దాన్ని, అది పండుకున్నట్టు ఉంది ఫ్రెండ్స్, లేస్తలేదు బాగా పిండి తిని, సంచిలో తీసుకుపోయి దాన్ని పొలం దగ్గర వదిలిపెట్టేసినాం ఫ్రెండ్స్. ఇక నోట్ల నుండి మొత్తం పిండి అయిపోయింది రోడ్ అంతా. అయ్యా నాకైతే ఏం భయమైంది అమ్మా. అందుకే ఇదే ఇంకా అప్పుడైతే ఫోన్లు కూడా లేవు ఫ్రెండ్స్, ఫోన్లు ఉంటే వీడియో అన్న తీస్తుంటే కానీ అప్పుడు అనిపించింది నాకు, అమ్మ ఇంట్లో పాము ఉండే మాకేమో తెలియదు. రోజు అది మేము పండుకున్న తర్వాత మంచం మీద కొందరం పండుకుంటుండే, మేము మంచం కింద కొందరం ఫ్రెండ్స్. పిల్లల పక్కకే మంచం కిందనే పెట్టే ఆ రంధ్రంలో నుండి ఆ పిల్లల మీదకి వెళ్ళి దాటుకుంటా ఎన్ని రోజులు పోయిందో, అది ఏమేమి చేసిందో భగవంతునికే తెలుసు, మాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే గుర్తు చేసుకుంటే కూడా భయం అవుతుంది ఫ్రెండ్స్. ఆ భగవంతుని దయ వల్లనే ఇక్కడికి వచ్చినాం మేము ఇప్పటి వరకు.
అది చచ్చిపోయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పిన ఫ్రెండ్స్, మమ్మీ నేను చెప్పలేదా ఇంట్లో ఏమో సౌండ్ వస్తుండే అని, చూడు మమ్మీ కట్లపాము వెళ్ళింది అని చెప్తే, ఇంకా అప్పటి నుండి మా మమ్మీ చెప్పింది ఏవైనా మంచిగా మూత పెట్టి పెట్టాలి బేట, అట్లా ఓపెన్గా పెట్టేవద్దు, జాగ్రత్తగా ఉండు అని ఇంకా మమ్మీ చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం బాగా కేర్గా ఉంటుంటి ఫ్రెండ్స్. అట్లా జరిగింది ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఇంకా ఒకటి పొలం దగ్గర, ఇంకొకటి ఇంటి దగ్గరనే ఇంకా 2 పామువి సంఘటనలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికన్నా వినాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను ఆ స్టోరీస్ కూడా చెప్తాను. ఇంకా ఇప్పుడైతే మనము ఇంకా వంట దగ్గరికి వచ్చేద్దాము. వెజిటేబుల్ బిర్యానీలో చేయడానికి ఇప్పుడు కర్రీస్ అన్నీ వెజ్ కర్రీస్ అన్నీ మనము బాగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మనము కుక్ చేసుకోవాలి, కర్రీలాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1 లేకపోతే 2 ఆనియన్స్ కట్ చేసుకొని, అది బాగా ఆయిల్ ఉంది కదా, ఇందాక మనము వెజిటేబుల్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అందులోనే ఆనియన్ బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, అందులోనే మనము ఒక 7-8 పచ్చిమిర్చి ఘాటు పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆనియన్లోనే. దాని తర్వాత అందులో మనము ఆయిల్లోనే కొత్తిమీర, పుదీనా 2 కట్టలు వేసి ఫ్రై చేసుకొని, అందులో మనము ఉప్పు, కారము, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక 2 స్పూన్లు, ఒక 4 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం మనము ఎన్ని గ్లాసులు రైస్ వండుకుంటే అన్ని స్పూన్లు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 గ్లాసులు రైస్ వండుకున్నాం అనుకోండి వెజిటేబుల్ గురించి, బిర్యానీ గురించి, ఒక 4 స్పూన్లు కారం వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. అయితే ఇంకా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం అన్నీ మనము ఆనియన్లోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో మనము గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 1 kg టొమాటోలు, ఆ కారం కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, పచ్చివాసన మొత్తం పోయి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 1 kg టమాటా కట్ చేసి, పండుగా ఉండాలి టమాటాలు అండి, కర్రీ మంచిగా టేస్ట్గా వస్తుంది. ఆయిల్లోనే బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఆ మసాలాలో మనము ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా కారం వేసిన మసాలా, అందులో మనం టమాటా వేసి మంచిగా టమాటా కర్రీలాగా, ఇప్పుడు మనం ఇంట్లో టమాటా కర్రీ ఎలా చేసుకుంటామో అలా టమాటా మొత్తం ఉడికే వరకు ఆ కర్రీ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో మనము 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇంకా తర్వాత అందులో మనము ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, ఆ టమాటా కర్రీలో మనము ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ అన్నా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ మంచిగా టమాటా పులుపు, ఉప్పు, కారము, ఘాటు అవన్నీ మంచిగా తగిలి అన్ని పీసెస్కి కారం పట్టుకోవాలి. అలా మనము ఒక 5 మినిట్స్ ఆ టమాటా కర్రీలో ఆ వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకున్న తర్వాత మనం కనీసం ఒక 1/2 kg పెరుగన్నా, తీయటి పెరుగండి, తీయగా ఉండాలి, అందులో మనము వేసుకోవాలి. మంచిగా పెరుగు మంచిగా కలుపుకొని ఆ ఉడుకుతున్న వెజిటేబుల్స్లోకి ఒక 1/2 kg పెరుగు వేసుకొని మంచిగా ఆయిల్ మొత్తం కుక్ అయ్యే వరకు, పెరుగు కనపడకూడదు, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. పెరుగు వేసుకొని 10 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. తర్వాత మనము కర్రీ మొత్తం చల్లారనివ్వాలి, ఫ్యాన్కు పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా కర్రీ మొత్తం చల్లారిన తర్వాత, ఫస్టే మనము రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి, నేనైతే ఇంకా రైస్ మొత్తం ఉడికించుకున్నాయి. కొంచెం మనము మెత్తగా అవ్వనివ్వకూడదండి, ఒక 90% కుక్ చేసుకోవాలి రైస్ని, 100% చేసుకోవద్దు. ఆ కుక్ చేసుకున్న రైస్ గంజి వంపిన తర్వాత దమ్ముకు వేసుకోవద్దండి, అసలు దమ్ముకు పెట్టొద్దు. మంచిగా గంజి వంపేసిన తర్వాత దమ్ముకు పెట్టకుండా అలాగే ఏదైనా పెద్ద గిన్నె లాంటిదైనా ఏదైనా పాత్ర తీసుకొని వెడల్పాటి అందులో రైస్ మొత్తం ఇట్లా మంచిగా ఫ్యాన్కు చల్లారనివ్వాలండి. ఈ పులిహోర చేస్తే ఎలా చల్లారడానికి పెట్టుకుంటాం మనం రైస్, అలా సేమ్ పులిహోరనే రైస్ మొత్తం పుల్లగా ఉండి మంచిగా ఫ్యాన్కు చల్లారనియాలి. తర్వాత అందులో మనం ఒక 2 లెమన్స్ వేసుకోవాలండి ఆ రైస్లోనే చల్లారిన తర్వాత. వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే మనకు అన్నం అనేది మెత్తగా కాదు. 2 నిమ్మకాయలు పిండి అందులో రైస్లో చల్లారేటప్పుడే ఆ నిమ్మకాయ రసం వేసుకోవాలి. తర్వాత మనం కర్రీ
పెట్టుకున్నాం కదా చల్లారడానికి ఉడికిన కర్రీ, ఆ కర్రీ మొత్తం ఆ రైస్లో వేసి కలిపేసేయాలండి. బాగా కలపాలి చిన్నగా, మంచిగా ఒక 5-10 మినిట్స్ మొత్తం కలిపేసిన తర్వాత అన్నం మొత్తం చూడండి ఇంత టేస్టీగా వచ్చింది. ఇప్పుడు మనము పెనం పెట్టి ఒక లో ఫ్లేమ్ మీద 10-15 మినిట్స్ దమ్కు పెట్టేసేయాలి రైస్. మధ్య మధ్యలో కలుపుకోవాలి కూడా. ఇంకా చూడండి సువాసన అయితే చెప్పొద్దు, గుమగుమలాడుతుంది. టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అండి. ఇలా పిల్లలకు మనము శివరాత్రి తెల్లారి నెక్స్ట్ డే వండి పెడితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు ఫ్రెండ్స్. ఉపవాసం ఉంటారు కదా. నేనైతే ఈ కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మీరేమేం చేశారో శివరాత్రికి పిల్లలకు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీరు నా వీడియోస్ ఎక్కడి వరకు వస్తున్నాయో అడ్రస్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇంకా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బిర్యానీ ఎలా ఉందో. ఇంకా మీరు కూడా శివరాత్రికి దాని నెక్స్ట్ డే ఏమేమి వంటలు చేసుకున్నారో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.